మదవెక్కిన మానవ మృగాలయ్యి పార్లమెంటును పదోదొడ్డిగా మార్చే విధానంతో రాజ్యాంగాన్ని 5300 చట్టాలు రాసినటువంటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ప్రతిఫలాలు అనుభవిస్తున్న భారతీయ సమాజానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, కలంకం తెచ్చే విధంగా అమిత్ షా పార్లమెంటులో అవమానకరంగా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పైన, అంబేద్కర్ పైన కింద పట్టే విధంగా మాట్లాడము భారత జాతి తలవంచుకునే విధంగా ఈరోజు భావిస్తుంది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వంగా సకల జనులతోటి భారతదేశం, భారత సాంప్రదాయం సామాజికంగా బతుకుతుంది. అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు సర్వ విధానంగా ఉన్నాయి. వెనుకటికి అన్నాడు అంబేద్కర్, నా దేశంలో ఉన్నటువంటి చతుర్వర్ణ భావజాలం ఈ సంపన్న జాతులను కాళ్ళ కింద నలిపివేస్తుంది. కాబట్టి నేను రాస్తున్నా నెహ్రూ ఈ రాజ్యాంగము, అయినా ఈ రాజ్యాంగం ఫలాలు ప్రజలు దక్కించుకోలేరు, బహుజనులు దక్కించుకోలేరు. నా రాజ్యాంగం గుడ్లు కొట్టి ఈ చతుర్వర్ణ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళే అనుభవిస్తారని చెప్పేసి ఘాటుగా రాసి దాన్ని చింపేయడం జరిగింది. కానీ అంబేద్కర్ భరోసా ఇచ్చి నెహ్రూ గారు దాన్ని అతికించి పార్లమెంట్ లో న్యాయశాఖ మంత్రిగా పెట్టి ఆయన ద్వారా ప్రవేశపెట్టి రాజ్యాంగానికి రూపకల్పన చేసిండ్రు. అటువంటి రాజ్యాంగం ఆ రోజే బాధపడి రాసినాక అయినా కానీ ఈ రోజు మగవెక్కిన మతోన్మాదులు, చతుర్వర్ణ భావజాలకు మూల పురుషులైనటువంటి వాళ్ళు అమిత్ షా, మోడీలు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ లోనే అంబేద్కర్ ను అవమానకరంగా చేయడము భారతీయ ప్రతి పౌరుడు ఈ రోజు నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాలం ఇట్లనే కొనసాగితే భారతదేశంలో మతాలు, కులాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నదే రాజ్యం అవుతుంది. కాబట్టి లౌకికవాదాన్ని రక్షించాలి, భారత గణతంత్ర స్వతంత్రాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు చేయి కలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ జాతులంతా విభిన్నంగా విడిపోయి ఉన్నటువంటి జాతులంతా సమైక్యంగా రాగమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కొంత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు బిఎస్పీ సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతము. దానికి సంఘీభావంగా మేమంతా ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్లకు ముగిస్తున్నాం. ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఇలా మన అంబేద్కర్ని అవమానించడం చాలా దురదృష్టకరం. బేషరత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకందరికీ క్షమాపణ చెప్పాలి, లేకుంటే జరగబోయే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి గమనించాలి. ఈరోజు మా జాతులను అవమానపరుస్తూ రాజ్యాంగం రాసినటువంటి మన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానించడం చాలా బాధాకరం. అందుకొరకే మనం అందరం ఐక్యత ఉండి ముందు ఇలాంటి జరగకుండా మనం అందరం ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశ కేంద్ర హోంశాఖ మంత్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏంటండి అంబేద్కర్ 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 ఏంది ఇది, ఒక ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంటే పేరని. అంబేద్కర్ని అనే బదులు తలుచుకొనుకునే బదులు ఒక దేవుని తలుచుకుంటే 7 జన్మల పుణ్యం వస్తానే అంటున్నాడు ఆయన. హలో అమిత్ షా, నరేంద్ర మోడీ, మీకు ఒకటే చెప్తున్నాము, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, నోరు లేని పేద వర్గాలకు అందరు కూడా ఆయన దేవుడు. నిజంగా నీవేమనుకుంటున్నావో ఆయన సరే దేవుణ్ణి చూసినారో సంబంధం లేదు, కానీ ఆయన భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి అండరాంతరాన్ని అనుభవించి ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తిని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నీవు రాజ్యాంగ
బద్దంగా ఎన్నికైన నీవు రాజ్యాంగాన్ని గౌరవిస్తానని మాట్లాడిన నువ్వు అదే పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించినామంటే నిజంగా నీకు మెడ మీద తలకాయ లేదు, నీకు మదం ఎక్కిపోయింది. మతోన్మాదంతో కులోన్మాదంతో నీకు అధికారం మదంతో నీవు విర్రవీగి మాట్లాడుతున్నావు అమిత్ షా. నిజంగా నీవు ఎన్నటికైనా ఈ దేశ ప్రజల ముందర ద్రోహిగానే నిలబడతావు. బాబాసాహెబ్ అంబేద్కర్ను నీవు అవమానించి మాట్లాడినావంటే కోట్లాది మంది గుండెల మీద నీవు అవమానించినట్లు నీవు అనుకోవచ్చు. నాకు అధికారం ఉంది, నేను ఏమన్నా మాట్లాడతా అనుకోవచ్చు, కానీ నీ ఆటలు చెల్లవు. ఇది రాజ్యాంగం నీకు ఇచ్చింది, ఒక 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. ఈ 5 సంవత్సరాల తర్వాత నిన్ను ఈ భారతదేశంలో గల్లీ గల్లీలా కుక్కను కొట్టినట్టు కొడతాం బిడ్డ. నీవు అనుకుంటున్నావు కేంద్ర హోంశాఖ మంత్రి అయినా నన్ను ఎవరంటారని నీవు అనుకోవచ్చు, కానీ బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి నువ్వు తప్పించుకోలేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని నీవు ఉల్లంఘించినావు. అందుకోసమే నీ ఎట్టి పరిస్థితిలో కేంద్ర హోంశాఖ మంత్రిగా కొనసాగడానికి నీవు అనర్హుడవు. నీవు తక్షణమే రాజీనామా చేయలే. నీ లోపల ఏమన్నా మంచి కానీ మానవత్వం కానీ చీము నెత్తు కానీ ఏమన్నా ఉన్నదంటే నీవు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేశ ప్రజలంటే గౌరవం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు అంటే గౌరవం లేదు, ఎస్సీలు అంటే గౌరవం లేదు, మైనార్టీలు అంటే గౌరవం లేదు. తినే తిండి మీద కట్టే బట్ట మీద మీరు ఆంక్షలు పెట్టి మీరు చెప్పినట్లు బతకాలంటే ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో తనకు నచ్చినట్లే వ్యక్తుడు రాజ్యాంగబద్ధంగా బతుకుతాడు, రాజ్యాంగం ఇచ్చినట్ల బతుకుతాడు. కానీ మీరు నిర్దేశించినట్ల ఎవరు బతకరు. ఇది జాగ్రత్త, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా నిజంగా నరేంద్ర మోడీ అంటున్నాడు మేమే భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అంటున్నావు కదా. నిజంగా నీకు ఆ గౌరవం ఉంటే నీ మంత్రివర్గ సహచరుని వెంటనే రాజీనామా చేయించి నీవు నిజాయితీ నిరూపించుకొని ఈ సందర్భంగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాము నరేంద్ర మోడీ. ఎందుకంటే ఎంతసేపు మనుస్మృతి మీకు అవసరం ఉంది, ఆర్ఎస్ఎస్ ఎజెండా అవసరం ఉంది, మీకు జనసంఘ ఎజెండా అవసరం ఉంది మీకు. కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది బీసీలు, కోట్లాది మైనార్టీ వర్గాలు, కోట్లాది ఎస్సీలు, కోట్లాది అగ్రవర్ణాల పేదలు వాళ్ళ బతుకులు నీకు అవసరం లేదు. నీవెందుకంటే మీరు చేసిందే రాజ్యాంగము, మీరు చేసిందే చట్టం అనుకుంటారు. కానీ ప్రజలు మీకు ఇచ్చింది ఒక 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిండు. 3వసారి మీరు అధికారం వచ్చిన తర్వాత నిష్టానుసారము మాట్లాడుతున్నారు. మీ పతనం స్టార్ట్ అయింది పార్లమెంటు సాక్షిగా. మిమ్మల్ని అందరూ కూడా ఇంట్లో కూర్చోబెట్టే రోజు ఓ రోజు ఈ బహుజన సమాజానికి వస్తుంది. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ అమిత్ షా. వేణ్ కుమార్ మాయావతి గారి నాయకత్వం, వేణ్ కుమార్ మాయావతి గారి నాయకత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఐక్యత.